119 కీర్తన 71వ చరణం గమనిస్తే కీర్తనాకారుడు శ్రమ నొందియుండుట నాకు మేలాయును అంటున్నాడు. హల్లెలూయా. అవునండి, శ్రమలు మనల్ని సంపూర్ణతలోకి పరిశుద్ధతలోకి నడిపిస్తాయి. హల్లెలూయా. కీర్తన 119 67వ చరణం గమనిస్తే కీర్తనకారుడు అంటాడు, శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అవునండి, శ్రమలు మనల్ని సరి అయిన మార్గంలోకి నడిపిస్తాయి. ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీలు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, ఆయన మనవలే శ్రమ వెంబడి వెలుచు ఆయన విధేయత నేర్చుకున్నాడంట. హల్లెలూయా. అవునండి, శ్రమలు మనల్ని విధేయతలోకి నడిపిస్తాయి. హల్లెలూయా. ఈ లోకంలో మనకు శ్రమలు కలుగును అని ప్రభువే సెలవిచ్చారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం గమనిస్తే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. అవునండి, లోకములో మనకు శ్రమలు కలిగినప్పటికీ ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు. 91వ కీర్తన గమనిస్తే అక్కడ అంటాడు, నేను అతనికి శ్రమలో తోడై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అవునండి, శ్రమలు మనకి లోకంలో కలిగినప్పటికీ ఆయన మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. పేతురు భక్తుడు 1 పేతురు 5వ అధ్యాయంలో 10వ వచనం గమనిస్తే పేతురు భక్తుడు అంటాడు, నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నాడు. హల్లెలూయా. అవునండి, శ్రమలు మనల్ని పరిపూర్ణతలోకి పరిశుద్ధతలోకి విధేయతలోకి నడిపిస్తాయి.